హాయ్ హలో వెల్కమ్ టు ఏఏ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొడి అక్షరాల్లో ఏఐ ఇంతింతై బడుటంతై అన్నట్టుగా రోజురోజుకు విశ్వరూపాన్ని సంతరించుకుంటుంది. కృత్రిమేధగా మనం అనువాదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతుంది. అమెరికా అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన డీప్సీక్ కొన్ని రోజులుగా చర్చనీయాంశమవుతుంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అని ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతుందని అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా చైనా, బ్రిటన్ 2-3 స్థానాల్లో ఉన్నాయని సమాచారం. ఇటీవల కుంభమేళలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయ వస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉంటుంది. ఇలాగే తను కుంభమేళలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండడం గమనించి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాల్లో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడుగా ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగుపెట్టాయని, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. తలకాయలను వేషభాషలను మార్చడమే కాదు, స్త్రీ పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలు మహిమలతో నిన్న పౌరాణిక మాయా ప్రపంచాన్ని కొత్త రూపంలో కళ్ళ ముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి. యుద్ధరంగంలో రాముని ఆత్మ ధైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటి వాడు కూడా ఆమెను నిజసీత అనుకొని దుఃఖంతో మూర్ఛపోతాడు. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషిని పునఃసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతి యుగంలో మనిషి కనిపెట్టిన శిలా సాధనాలే అన్న సంపాదనలో కొత్త మార్గాలు తెరిచి భద్రమైన మనుగడ దిశగా అతన్ని ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో 10 అడుగులు జమ చేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాల్లో వేల రూపాల్లోకి మారి అతన్ని కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహాతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతికత జ్ఞానమే తిరిగి అతనికి నాగరికుడుగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగ ఆవిష్కరణ వైపు నడిపించింది. ఈటీఎస్ సర్వేలో 70% భారతీయ యువత వెల్లడి. భవిష్యత్ కెరీర్ కూడా బ్రహ్మాండమే. ఏఐని ముప్పుగా భావించడం లేదు. అయితే నాణ్యమైన విద్యను అందుకోవడం కష్టంగా మారింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యా అవకాశాలు ఉన్నాయన్న 78% మంది. నాణ్యమైన విద్యా సంస్థలు, కోర్సుల విషయంలోనూ కొరత. మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి. మన విద్యారంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది. మన విద్యా వ్యవస్థ బాగుంటుంది, మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70% యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76% మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30% మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64% మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు. నాణ్యతతో కూడిన విద్య కష్టమే. ఒకవైపు మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78% మంది పేర్కొన్నారు. ఉద్యోగాల కొరత ఉంటుందని 40% మంది భారతీయ యువత పేర్కొనగా అంతర్జాతీయంగా ఇది 34%గా నమోదైంది. అదేవిధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33% మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాల వైపు పరుగులు. మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91% మంది పేర్కొనడం విశేషం. అదేవిధంగా యూనివర్సిటీల డిగ్రీల కంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్ సర్టిఫికేషన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88% మంది పేర్కొన్నారు. లాభాపేక్ష లేని సంస్థలు కూడా దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని సర్వేలో పాల్గొన్న వారిలో 26% మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19%గానే ఉంది. ఆ 3 స్కిల్స్ ప్రధానంగా జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ, డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
భారత పర్యటనలో కంపెనీ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ వెల్లడి. మంత్రులు, పరిశ్రమ దిగ్గజాలతో భేటీ. కృత్రిమ మేధాలో సంచలనం సృష్టించిన తమ చాట్ జీపీటీకి భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా మారిందని ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శ్యామ్ ఆల్ట్మన్ తెలిపారు. దేశీయంగా చాట్ జీపీటీని ఉపయోగించే యూజర్ల సంఖ్య గతేడాది 3 రెట్లు పెరిగినట్లు ఆయన చెప్పారు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించే దేశాల్లో భారత్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి వ్యయాలు ఏడాది తర్వాత దాదాపు 10 రెట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పారు. చాట్ జీపీటీ, డీప్ సీక్ లాంటి కృత్రిమ మేధ ఏఐ సాధనాలను ఉపయోగించొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులను ఆదేశించిన తరుణంలో ఆల్ట్మ్యాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఆల్ట్మ్యాన్కి వైష్ణవ్ కౌంటర్ చాట్ జీపీటీ లాంటి ఫౌండేషనల్ మోడల్ను రూపొందించే సామర్థ్యాల విషయంలో భారత్పై అసలు ఆశలే లేవంటూ 2 ఏళ్ల క్రితం పర్యటనలో వ్యాఖ్యానించిన ఆల్ట్మన్కి తాజాగా మంత్రి వైష్ణవ్ కౌంటర్ ఇచ్చారు.